ఇక్కడ మధ్యలో కొన్ని మంచి మంచివి కనిపిస్తుంటే క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. గిడైతే ఆవులు కనిపించినాయి. ఆవుల కాపరి కనిపించిండు. అక్క గివెందుకు తీస్తున్నావు అనుకుంటున్నావా? ఆవులు శుభశకునం అని గివిటిని కూడా క్యాప్చర్ చేసిన. ఇక పోతా పోతా ఉంటే మంచిగా సీన్లు గవి ఇవి మంచిగా కనిపిస్తున్నాయి. ఇక మళ్ళా యోగి చెట్లు చీమలు కూడా కనిపించినాయి అని తీస్తున్నా. ఈ రోడ్ మంచిగా కనిపించి ఇక బుడ్డిగాడు మా ఆయన నడిపిస్తున్నాడు. ఇక వెమ్లవాడ దర్శనం మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఎప్పుడు వెమ్లవాడ పోతూ ఉంటాము. మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇక దర్శనం కూడా మంచిగా విఐపి దర్శనం తీసుకున్నాము. ఇక గర్భగుడిలో దర్శనం అయింది మంచిగా. స్వామివారికి మంచిగా అభిషేకం అవన్నీ చేయించినాము. ఇక సీనరీ చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నది. పోయేటప్పుడు ఇవన్నీ మంచి మంచిగా ఉన్నాయని ఇవి క్యాప్చర్ చేసిన, మంచిగా అనిపించి. ఇక మళ్ళా ఇంకేం చెప్పాలా, వేములవాడ దేవుడు మా ఇళ్ళ వేలుపు. మేము ఎప్పుడెప్పుడు వెళ్తుంటాము. మీరు కూడా ఎవరైనా వేములవాడ వెళ్తే నాకు కమెంట్ చేయండి. ఇది కూడా ఈ గుడి కూడా కొన్ని రోజులలో రెనోవేట్కి వెళ్తుందంట. మన యాదగిరి గుట్టలాగా పెద్దగా అవుతుందట. ఇక మావాడు చూడుంటే ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయ్యిండు. మా ఆయన కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యిండ్రు. అక్కడ శివుడి ఆలయం అంటే ట్రెడిషనల్గానే వెళ్ళాలా. నేను కూడా ట్రెడిషనల్గానే రెడీ అయినా. చూడుంటు జరంతా నన్ను కూడా చూపిస్తా. ఇవన్నీ సత్రాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈయనే ఉండొచ్చు, ఉంటే మంచిగా ఉంటుంది. ఇక ఇంకా మంచి మంచి హోటల్ కూడా ఉంటాయి, కానీ సత్రాలలో ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మళ్ళీ ఏంటి నేను ఇట్లా రెడీ అయినా చూడుండ్రి, కనిపిస్తాయి ఇప్పుడు జరంతా ఆగుండ్రి. చీర కట్టుకున్నా, పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకున్నా, ఇట్లా రెడీ అయినా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.